హక్కుందరా నీకేం హక్కుందని? ఎలా గెలుస్తాడు? గెలవనిస్తామా? గెలవని పోటాకు నువ్వెవడమే రా, నీకు దమ్ముంటే కేసులు పెట్టావు. దమ్ము నీ ధైర్యం ఏంటో చూద్దాం. నమస్తే అండి. ఏంటి మా కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా సంవత్సరం కంప్లీట్ అయిపోయింది కదా, ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ఎలా పరిపాలిస్తున్నారంటారమ్మా? ఎలా పరిపాలిస్తున్నారో జనానికి తెలుస్తుందిగా. నమ్మారు, అలింగా హామీలు ఇచ్చాడు, ఇచ్చి అధికారంలో వచ్చి కూర్చున్నారు. కూర్చుని జనాల్ని ఎన్ని పోటీ పడవటంలో నెంబర్ 1 ఎవరు అంటే చంద్రబాబు. దానికి తందానంటే తందాన పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అసలు ఈ ఎన్నిపోటు ఏంటో, ఈ లోకం ఏంటో, అసలు ఏం ప్రశ్నిస్తున్నాడో, ప్రశ్నిస్తాను అన్నాడు. ఏం ప్రశ్నిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో లోకానికి అర్థం కావట్లా. అసలు ఆయన ఏంటికి డిప్యూటీ సీఎం ఆయన? దేనికైనా ఏం ప్రశ్నిస్తున్నాడు? చెప్తున్నాడు కదమ్మా, రేపు మేము అధికారంలోకి వస్తే జగన్ అన్న 2.0 అంటున్నారు. ఆయనేమో మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం. అధికారంలో రాకుండా చేయటానికి నువ్వెవడమే? నీకేం హక్కు ఉంది? నీకు 4 ఎమ్మెల్యేలు ఉండారా? నువ్వు గెలవటానికి 3 సార్లు నిలబడి 2 సార్లు ఓడిపోయి 2 సార్లు ఏదో గెలిచావు ముక్కి మూలికి దొంగ హామీల మీద. నువ్వు పెద్ద హీరో, నువ్వు గెలవ. అసలు నీకేం హక్కు ఉంది? జగన్ గారు గెలవడు, ఆయన ఎట్లా నువ్వెవడు రాని పోటాకే? నీకేం సంబంధం? ఆయన రాని పోటాక ఆయన అంటే ఏమనుకుంటున్నా? ఓ సీఎం కొడుకో సీఎం. నీ బతికెంత, నువ్వెంత? దేవరాజంలో మన సిగరెట్ కాల్చాడని చెప్పావు, ఎరగవో? ఏంటి నీ పరిపాలన? మాట్లాడితే జగన్ 11 సీట్లు వచ్చినాయి. నా హోం మంత్రి ఒకటి పులివెందుల ఎమ్మెల్యే అనేసి. పులివెందుల ఎమ్మెల్యే అంట. నువ్వెక్కడ ఎమ్మెల్యేవమ్మా? చంద్రబాబు ఎక్కడ ఎమ్మెల్యే అమ్మా? పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎమ్మెల్యే అమ్మా? మీరు ఎక్కడ ఎమ్మెల్యేలు కాకోకుండా పదవులు వచ్చినాయా మీకు? సీఎంని పట్టుకుని, మాజీ సీఎంని పట్టుకుని పులివెందుల ఎమ్మెల్యే. మరి ఆ పులివెందుల ఎమ్మెల్యేని చూసి ఉత్సవం కార్చుకుంటున్నారు ఎందుకు? బట్టలు తడుపుకుంటున్నారు ఎందుకు? 11 సీట్లు అన్నారు. 11 సీట్లు వస్తే మీకెందుకు భయం? రండి మీరు మగవాళ్ళు అయితే. అంటే నారా లోకేష్ గారు చెప్తున్నారు కదమ్మా, రెడ్ బుక్ చూసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్యాంట్లు తడిచిపోతున్నాయి అంటున్నాడు ఆయన. రేపు నీకు తడుస్తాయి, ఆగు. ఇంకెంతమంది మీద పెడతావో పెట్టు. నీకు చేతనైంది అదేగా. పరిపాలన కుదరదు. పరిపాలన ఏలెత్తి చూపిస్తే వాళ్ళలోనయ్యా వీళ్ళలోనయ్యా మీకు చేతనైంది పరిపాలన అదే. తాతలు ఎన్ని పోటు పొడిచి అధికారంలో కూర్చున్నాడు నీ బాబు. నువ్వు వాళ్ళని అందరినీ లోపలేపిస్తున్నావు. మీకు చేతనైంది అదేగా. అదేమంటే శర్మిలని ఒక ఆమెను ఎత్తుకొస్తారు, పవన్ కళ్యాణ్ ఒకరిని ఎత్తుకొస్తారు. ఏం చేస్తారు మీరు? ఎవరినేం చేస్తారు? రండి పెట్టండి. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరి మీద పెట్టండి. మీకు దమ్ముంటే రేపు మీ బతికేంటి ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి. మీ పరిపాలన ఏంటో రండి, డిబేట్కి రండి ముందు. అంటే తొలడుగు సుభిక్షంగా పడింది అనేసి వీళ్ళు గడప గడప ప్రోగ్రాంలు కూడా కండక్ట్ చేస్తున్నారు కదమ్మా కొంతమంది ఎమ్మెల్యేలు. మోకాల మీద ఉమ్ము వస్తారు, కంగారు పడొద్దు. ఉమ్మూసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఉమ్ములు వస్తారు, ఊపించుకోమను. ఏం జరగదు ఇక్కడ, ఏం అవ్వదు. గెలిచేది జగన్ గారే, వచ్చేది జగన్ గారే. ఫైనల్ గా మరి మళ్ళీ రాజధానికి ఒక 40,000 ఎకరాలు అడిగారు కదా రైతుల్ని, దాని గురించి ఏం చెప్తారమ్మా? ఇప్పుడు ఇవ్వనని అడ్డం తిరుగుంది. బస్ స్టాండ్ అయింది అక్కడ. బస్ స్టాండ్ ఇప్పుడు ఇవ్వనంటున్నారు వాళ్ళు. మేమేమో నమ్మేమో మోసపోయాము, నమ్మి మోసపోయాము, ఇక ఇవ్వము అని అంటున్నారు. ఇంకెవరు ఎవరు నమ్మరు, ఎవరు ఇవ్వరు. అంటే ఏంటంటారమ్మా, గతంలో పరిపాలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన సంవత్సర పాలనకి వ్యత్యాసం ఏంటంటారమ్మా? వ్యత్యాసం జనానికి తెలియట్లేదా? మాట్లాడితే అరెస్కాలేక నువ్వు చేసేది. నువ్వు చక్కని పరిపాలన నీకు ఇచ్చారు, జనం నమ్మి మ్యాండేట్ ఇచ్చారు. నువ్వేం పరిపాలన చేస్తున్నావు? నువ్వు సంవత్సరంలో ఫలాన్ని చేశారని చెప్పు. నువ్వు సీఎం అయితే నువ్వు చెప్పు. 14 ఏళ్ళు సీఎం, దేనికి పనికొస్తారు నీ సీఎం? అది మా జగన్ గారు ఎంట పడితే ఫీజు రిమినెన్స్ వదిలేవు మొన్న. అది కొంతమందికి వదిలేవు, కొంతమందికి వదల్లా. ఏళ్ళు నువ్వు చేసేది
నువ్వు నీ వల్ల ఏం కాదు ఇవాళ ఎలక్షన్ పెట్టినా 175 మాయే కాసుకో నీకు దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్ ఎవరికి నారా లోకేష్ గా లేదా లోకేష్ కి పవన్ కళ్యాణ్కి మాట్లాడితే పవన్ కళ్యాణ్ అంటాడు మంచి పరిపాలన చేయటానికి చంద్రబాబు ఉన్నాడంట మాట్లాడతా ఈడు ఉన్నాడు రారా మాట్లాడిదిగాను రా నువ్వెవడవరా పవన్ కళ్యాణ్ నీకేం హక్కుందిరా నీకేం హక్కుందని ఎలా గెలుస్తాడు గెలవనిస్తామా గెలవని పోటాకు నువ్వెవడమే రా నీకు దమ్ముంటే కేసులు పెట్టావు దమ్ము నీ ధైర్యం ఏంటో చూద్దాం నీ బతికేంటో బస్ స్టాండ్ చేసుకో